ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెకానిక్ టు ఫార్మర్. మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్లో మన డ్రాగన్ తోట ఫ్లవరింగ్తో ఎలా ఓపెన్ అయ్యి ఉంది చూడండి. వైట్గా మొత్తం చిన్న చిన్న డాట్స్ కనపడుతున్నాయి చూసినావా. మొత్తం ఫ్లవరింగ్ ఓపెన్ అయింది, చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ ఎలా ఓపెన్ అయినాయో. చాలా వరకు ఓపెన్ అయినాయి, తోట మొత్తం ఫ్లవర్స్ ఓపెన్ అయినాయి చూడండి. చాలా ఉన్నాయి ఫ్లవర్స్. ఫ్రూట్స్ కూడా రెడ్గా అవ్వడం జరిగింది, రెడ్గా అవుతున్నాయి. కొంతమంది కావాలన్నారు, కటింగ్ చేద్దామనేసి వచ్చిన నేను. అయితే ఫ్లవరింగ్ ఎక్కువ ఓపెన్ అయింది కదా, ఒక వీడియో తీద్దామనేసి ఉద్దేశంతో మీకు చూపిద్దామనేసి వీడియో తీసినాను. అయితే ఈ ఫ్లవర్ అనేది సెల్ఫ్ పాలినేషన్ అండి. ఇది నీకు తేనెతీగ కనపడుతుంది కదా, అదే ఎటు పోయింది, అది మళ్ళీ అలాగ పోతుంది, అటు పోతుంది అది. అయితే ఇది సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది, మనం పాలినేషన్ చేయాలని ఏముండదు. ఈ తేనెటీగలు ఆల్రెడీ పాలినేషన్ చేస్తూనే ఉన్నాయి, మళ్ళీ మనము దాన్ని చేయాల్సిన అవసరం ఉండదు. మనం చేస్తే మాన్యువల్గా చేస్తే చాలా పని ఉంటుంది, కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్ అనేది సైజ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రూట్ సైజ్ ఇది ఎలా ఉంది చూడండి. ఇది ఆల్రెడీ హాఫ్ కేజీ 400 ఎబో ఉంటుంది, 400, 420, 450 దానికి ఉంటుంది అది గ్రామ్స్. అట్లా సైజ్ అనేది మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. ఇంకోటి దీని రకం మనం పెట్టుకున్న రకం మీద తైవాన్ పింక్. ఈ తైవాన్ పింక్ వచ్చేసి ఎప్పుడైనా సైజ్ మినిమం సైజ్ ఉంటుంది ఫ్రూట్ అనేది. చూడండి ఇక్కడ ఇది అంతే ఉంది, 400 ఉంటుంది, 350 ఎబోనే ఉంటుంది. కానీ ఇంకా ఇది 2 days కావాలి. ఇంకా కొద్దిగా గ్రీన్ తెల్లగా ఉంది ఇక్కడ కలరు. తెల్ల కలర్ పోయి రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇట్లా ఈ ఫ్లవర్ అనేది నైట్ 8 o'clockకి స్టార్ట్ అవుతుంది బ్లూమ్ కావడము. మళ్ళీ మనకి మార్నింగ్ 8 నుంచి 10 లోపల మొత్తం వాడిపోతుంది అనమాట, క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోవడం అంటే ఎలా అవుతుంది అంటే ఇట్లా వాడిపోవడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ వాడిపోయిన ఫ్లవరు. ఇంకా ఇది నిన్న ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇది ఇట్లా వాడిపోతుంది అనమాట. ఇట్లా వాడిపోయిన తర్వాత 5 daysకి మనం తోడుక అనేది తీసేయాలి, ఫ్లవర్ అనేది తుల్చేయాలన్నమాట. ఇట్లా ఇది ఫ్లవర్ మనం తుల్చలేదు, ఇప్పుడు తీసేసిన విషయం ఇట్లా తీసేయాల్సి వస్తుంది. ఇది ఎండిన తర్వాత తీసేస్తున్నాను నేను. వాడిపోయిన తర్వాత 5 daysకి తీయాలి ఎప్పుడైనా ఖచ్చితంగా. మనం ముందర తీయొద్దు, లేట్గా మరీ మళ్ళీ 1 week 10 days ఆగొద్దు. 1 week 10 days ఆగితే ఏమైందంటే ఈ ఫ్లవర్ ముందర చూపిస్తుంది చూడండి. ఇంకో ఇక్కడ ఉంది ఒకటి, ఇట్లా వాడిపోయిన తర్వాత తీసేయాలి, వచ్చేస్తాయి అనమాట. ఈ స్టేజ్లో తీయాలి, ఊకనే వచ్చేస్తుంది ఇట్లా కరెక్ట్గా, ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా తీసేసినామంటే ఏం కాదు. ఇంకా వాడిపోయిన తర్వాత తీస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇళ్ళ పురుగు అనేది తయారవుతుంది. ఇప్పుడు దీనికి ఎంత నీట్గా వచ్చింది, దీని చూడు ఎంత నీట్గా రాలేదు, ఎందుకంటే ఇదేమో కుళ్ళిపోతుంది, ఇదేమో ఇంకా ఈ గ్రిప్ మీద దూగానే వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది అనమాట. ఈజీగా వస్తుంది, ఫ్లవర్ కూడా ఖరాబ్ కాకుంటుంది. ఆల్మోస్ట్ అన్నీ ఇంకా క్లోజ్ అవుతున్నాయి చూడండి, దగ్గరకు వచ్చేస్తున్నాయి చిన్నగా. చూడండి దగ్గరకు వచ్చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇట్లా ఇవన్నీ వాడిపోయినాయి చూడండి. ఇది ఇంకో ఇట్లా ఉన్నప్పుడు తీయాలి, ఇట్లా రెడ్ కలర్ వచ్చినప్పుడు ఈజీగా కటింగ్ అనేది అవుతుంది. ఇట్లా వస్తుంది. ఇట్లా ఫ్లవర్ అనేది ఇట్లా తీసేసేయాలి. ఇట్లా తీసేస్తే మనకే బెస్ట్ అండి, ఏదైనా పురుగు అనేది ఏది లేకుండా ఉంటుంది. లేదంటే ఏమో వదిలేసేయాలి, ఇంక ఎండిపోయేంత వరకు వదిలేసేయాలి, ఇట్లా ఎండిపోయేంత వరకు వదులుకోవాలి. పండు పడినప్పుడు తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. పండు పడిన తర్వాత తీయాలంటే ఏమవుతుందంటే తోడుక అనేది వచ్చేస్తుంది ఫ్లవర్ది. ఇప్పుడు ఇది పిందె తయారైంది కాబట్టి మనము 5 days అవుతుంది ఇది ఓపెన్ అయ్యి, పిందె తయారైంది కనపడుతుంది కదా పిందె. ఈ పిందె తయారైంది కాబట్టి మనం తీసేస్తున్నాం ఇది. లేదంటే మనం ముందే తీసేసినాం అనుకో పిందె కాదుగా, మొత్తం ఫ్రూట్ అనేది రాకుండా అయిపోతుంది, ఇంకా మొత్తానికి ఫెయిల్ అయిపోతుంది అది. ఇక్కడ చూడండి ఇది ఇంకా ఫ్రూట్ రెడ్ అయింది, తీసేటప్పుడు జాగ్రత్త తీయాలి. లేదంటే ఏమవుతుందంటే తోలు అనేది కింద ఈ మూత అనేది ఖరాబ్ అవుతుంది. ఇట్లా గుంజినప్పుడు ఈ తోలు ఇట్లా ఊసి వచ్చింది అనుకో వేస్ట్ అయిపోతుంది, ఫ్రూట్ అనేది వేస్ట్ అవుతుంది. లేకపోతే వేస్ట్ అంటే వేస్ట్ ఏం కాదు, మనమైనా తినొచ్చు, కానీ మార్కెట్లో అనేది ఎవరు తీసుకోరాదు, తోలు అనేది అట్లా వెళ్ళిపోతాయి. ఇంకా ఇది రేపటిదాకా వెయిట్ చేయొచ్చు, లేదంటే ఇవాళ ఒకసారి ట్రై చేయొచ్చు దీన్ని. ఇట్లా తీసేసేయాలి. ఇది ఇంకొక 3 days వెయిట్ చేయాలి. నిన్నే ఓపెన్ అయింది కాబట్టి 3 days అయితే ఓపెన్ చేస్తే ఫ్రూట్ అనేది చూడండి ఎలా ఉందో. కుళ్ళిపోయింది, వస్తుంది మంచినే. ఆల్మోస్ట్ 1 day లేట్ అన్నట్టు, ఇది 1 day ఎక్స్ట్రా అవుతుంది దీనికి. అందుకనే పటక్కువ అని వెళ్ళదు, మెత్తగా ఉంది కాబట్టి ఊకనే మెత్తగా వెళ్తుంది. చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి. 1 year అవుతుందండి మన తైవాన్ పింక్. ఇది మొక్క ఎవ్వరు కావాలన్నా కాల్ చేయండి. మళ్ళీ ఎక్కువ శాతం మొక్క కావాలనుకున్న వాళ్ళు
ఫోన్ చేసి బుక్ చేసుకోండి మొక్క. అమౌంట్ విషయం ఏదన్నా ఫోన్లో చెప్తాను. చాలా వరకు తక్కువనే ఇస్తాను. మొక్క కూడా కటింగ్ చేసి ఇస్తాను. ఇట్లాంటి కొమ్మలు ఇప్పుడు పండు అయింది కానీ ఇది ఈ కొమ్మ అనేసి మీకు వచ్చి చూసుకుంటే నీకు అర్థమవుతుంది. తోట 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అంటే తోట ఎలా ఉంటుందో చూడండి. కరెక్ట్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ తోట అంటే ఎవరు నమ్మరు దీన్ని. ఫ్రూటింగ్ అనేది చాలా ఉంది, ప్లస్ ఫ్లవరింగ్ ఎక్కువ ఉంది, గ్రోతింగ్ కూడా బాగుంటుంది. ఈ తైవాన్ పింక్ చూడండి ఫ్లవరు. ఈ ఫ్రూట్ అనేది ఇప్పుడే రెడ్గా అవుతుంది చూడండి. ఇది 300 గ్రామ్స్ ఎబో ఉంటుంది. ఇంకా హెవీ అవుతుంది. ఇంకా ఎందుకంటే హెవీ కావడం అంటే ఇది రోజు కలర్ అయ్యే కొద్దీ ఇంకా లావ్ అవుతుంటుంది. సైజు ఆల్మోస్ట్ అది లావ్ ఉంది, ఇంకా లావ్ అవుతుంది. ఇది ఆల్రెడీ లావ్ ఉంది, ఇంకా రెడ్ అయింది. ఇంకొక 2 days వెయిట్ చేస్తే ఇది 450 గ్రామ్స్ ఈజీగా అవుతుంది. మా సైడ్ ఇబ్బంది అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఎవరికైనా మొక్కలు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి. వచ్చి తోట దగ్గరకు వచ్చి చూసుకొని కటింగ్ చేసుకుంటానా కూడా ఓకే. చూసుకొని అడ్వాన్స్గా బుక్ చేసుకోరు ఎవరైనా. అంటే చాలా వరకు బుకింగ్ చేసుకునే అవసరం ఏముండదు, కానీ మీ ఇష్టం చేసుకుంటే చేసుకోరి. మ్యాక్సిమం మొక్కనైతే మీకు 100% క్వాలిటీ మొక్క ఉంటుంది. హెవీ ఇస్తాను. మొక్క కూడా బాగుంటుంది. తీసుకొని కాస్ట్ అయితే లో కాస్ట్లోనే ఇచ్చేస్తాను. కాల్ చేయండి. ఎవరు కావాలనుకున్న వాళ్ళు, మొక్క కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కాల్ చేయొచ్చు. మొక్క మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ, బాయ్ అండి.